అందరు నమస్తే. ఈ మధ్య తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన వచ్చిన తర్వాత అది కూడా ఏం స్టార్ట్ చేయలే ఇప్పటిదాకా. కానీ ఎయిర్పోర్ట్ నేను మోడీతో మాట్లాడి ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చిన తెలంగాణ డెవలప్మెంట్ నేను కట్టుబడి ఉన్నా. ఇంకా ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి, ఆదిలాబాద్కి వస్తుంది, వరంగల్కి వస్తుంది, ఎనమామలకు వస్తుంది, ఆడికి వస్తుంది, ఈడికి వస్తుందని మొత్తం ఊదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్లు 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 ఏంటి అసలు ఎయిర్పోర్ట్లు? దేశంలో చాలా ఎయిర్పోర్ట్లు లాస్లో ఉన్నాయి, నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి నడవక. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లతో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక్కొక్కటి ఒక డిస్టెన్స్ మన వరంగల్ పోవాలంటే ఎంతసేపు పోతాం? కార్లనో బస్సులనో. మరి అదే నువ్వు ఫ్లైట్లో పోవాలంటే ఎంత టైం పడుతుంది? అసలు అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫ్లైట్లో తిరిగే జనం ఎంతమంది ఉంటారు? కార్గో ఎంత ఉపయోగపడుతుంది? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? సామాన్య జనాలకు, పేద జనాలకు ఉపయోగపడేదా? అసలు ఏం జరుగుతుంది? చిన్న చిన్న ఎయిర్పోర్ట్ అవి వచ్చేవి కూడా చిన్న చిన్నవి. మన దగ్గర ఇప్పుడు జిఎంఆర్ ఉంది, ఇక్కడ పెద్దది శంషాబాద్ ఎయిర్పోర్ట్. బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా కాదు వచ్చేటి, చాలా చిన్న ఎయిర్పోర్ట్లు. ఎప్పుడో రోజుకు ఒక షెడ్యూల్ వస్తుందేమో, పొద్దుగాల వచ్చి సాయంత్రం పోతుందో, సాయంత్రం వచ్చి పొద్దుగాల పోతుందో, అంతే. దాన్నే డెవలప్మెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే డెవలప్మెంట్ అంటే జనాల్లో మార్పు రావాలి. జనాల్లో మార్పు కాకుండా ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం, అవుతుందో కాదో కూడా తెలియదు. అవుతుందో కాడో తెలియని ఎయిర్పోర్ట్ల గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎయిర్పోర్ట్లు వచ్చేసినాయి, దేశవ్యాప్తంగా రిపోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ మీద. అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేనైతే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అని పెట్టినా, ఎందుకంటే ఇంకా మన దగ్గర ఏం లేదు చెప్పుకోవడానికి. ఆ డెవలప్మెంట్ తప్ప ఏ డెవలప్మెంట్ లేవు మనలో దగ్గర. ఇంకో ఇవన్నీ రకరకాల ఎయిర్పోర్ట్లు, దాదాపు మన ఇవన్నీ ఎయిర్పోర్ట్ అథారిటీస్ నడిపిస్తాయి మన దగ్గర. మొత్తం 81 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంట. 81 ఎయిర్పోర్ట్లు రన్ బై అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు 10,852 కోట్లు లాస్ ఉన్నాయంట. అవన్నీ 22 ఆల్రెడీ షట్ డౌన్ చేసిర్రు. ఇంకా దాన్ని రికవర్ చేయలేము, డబ్బులు రావని చెప్పేసి మూసేసిండ్రు. తర్వాత విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఏపీలో విజయవాడ ఎయిర్పోర్ట్. కనీసం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అన్న హైదరాబాద్కో, విజయవాడ నుంచి ఢిల్లీకో పొద్దుగాల 2 సాయంత్రం 2 తిరుగుతూ ఉంటాయి. ప్లస్ వచ్చిపోయే వాళ్ళు కూడా ఎక్కువనే ఉంటారు, కొద్దిగా డబ్బులు వాళ్ళు బాగానే ఉంటారు ఏపీలో, వాళ్ళంతా వాడతారు. అది కూడా 483 కోట్ల లాస్ ఉందట. అంటే పనికొచ్చే పనులు పక్కన పెట్టి లేనివి ముందర వేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు అని అర్థమవుతుంది. పనికొచ్చే పనులు ఏంది? జనాల జీవితాల్లో మార్పు రావాలి, జనాల బతుకులు మారాలి. ఇది చేయడం వల్ల ఒక కుటుంబం బాగుపడ్డది, ఒక కుటుంబ జీవితం మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఈ పని చేయడం వల్ల ఇట్లా అయింది, ఈయనకు ఉద్యోగం చేయడం వల్ల ఇట్లా అయింది. అట్లాంటివి ఏం లేవు. ఉన్న ఎయిర్పోర్ట్లే లాస్ అయ్యి మూసేస్తుంటే నేను ఎయిర్పోర్ట్లు తీసుకొస్తున్నా. ఇంకా తెలంగాణ అంటే మొత్తం 4 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి వరంగల్ మనకి ఎంత టైం పడుతుంది? బస్సు లేదా కారు ఆపకుండా పోతే 2.5-3 గంటలు పోవచ్చు, బస్సు 3.5-4 గంటలు పోతుంది. ఇప్పుడు మనం ఒకవేళ వరంగల్ ఎయిర్పోర్ట్ పోవాలంటే ఇక్కడ నుంచి శంషాబాద్ పోవాలి. ముందు శంషాబాద్ పోనికి 1 గంట పడుతుంది. హైదరాబాద్ ఏ కొన నుంచి పోయినా 1 గంట మినిమం పడుతుంది. పోయింది 1 గంట ముందు అయితే పోవాలి కదా ఆడికి. ప్రయాణం 1 గంట, 1 గంట ముందు ఉండాలి. 2 గంటలు పోయింది, చెక్ ఇన్ బిక్కిన్ అని అంటారు కదా. తర్వాత ఆడికి అరగంటనే పడుతుంది అనుకుందాం, 2.5 అవర్స్ పోయింది. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటకు వచ్చి అరగంట, 2-2.5-3 గంటలు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఊళ్ళో కొనికి 1 గంట, 4 గంటలు పడుతుంది. వరంగల్ కొనికి 4 గంటలు పడుతుంది ఇక్కడి నుంచి. మనం కారులో పోతే 3 గంటలు పోతాం. ఇంత సిటీ దాటినామంటే సిటీ దాటడానికి 1 గంట పడుతుంది మనకు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయే లోపల సిటీ దాడతాం. ఆ నుంచి సేమ్ అంతే డిస్టెన్స్లో పోతాం. అంటే ఆ నుంచి వచ్చేతోళ్ళు కూడా సేమ్ అట్లే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వరంగల్ నుంచో అక్కడి నుంచి వచ్చేతోళ్ళు కూడా అట్లే ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ చాలా ఎయిర్పోర్ట్లు ఎందుకు లాస్లో ఉన్నాయి? 81 ఎయిర్పోర్ట్స్ రన్ చేస్తే ఆల్రెడీ 10,852 కోట్లు ఎందుకు లాస్ ఉంది? 22 ఆల్రెడీ ఎందుకు షట్ డౌన్ అయినాయి? నడవక, జనాలు లేక. అంటే ఎకానమీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు. ఉన్నోళ్ళ దగ్గర ఉన్నాయి పైసలు, ఉన్నోళ్ళ దగ్గర ఎప్పుడూ ఉంటాయి, లేని వాళ్ళ దగ్గర లేవు. మరి ఇంకా ఉన్నోళ్ళ కోసం ఈ డెవలప్మెంటా? అసలు అవుతుందో కాదో కూడా తెలియని దాని గురించి చందమామ వస్తుండని చెప్పి డెవలప్మెంటా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది? రైతులు వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళు పండించిన ధాన్యానికి ఎంఎస్పీ ఏమంటున్నారు?
బోనస్ ఇస్తామన్నారు, అన్ని పంటలకు ఇస్తామని లాస్ట్కు సన్నవుల కాడికి తీసుకొచ్చారు, ఇయ్యమంటున్నారు. కౌలు రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని, అవి అడుగుతున్నారు. స్టూడెంట్స్కు ఫీజు రింబర్స్మెంట్ అడుగుతున్నారు. పానం బాణలకు ఆరోగ్యశ్రీ అడుగుతున్నారు. హాస్పిటల్ సరిగ్గా ట్రీట్ చేస్తలేవు ఆరోగ్యశ్రీ డబ్బులు లేక. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి, బేసిక్ సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో. రోడ్లు వానలకు బొక్కలు పడితే బొక్కలు అట్లే మిగిలిపోయినాయి, రోడ్లు పూడ్చేతో లేడు పైసలు లేక. ఏదైనా కూలిపోయిందనుకో, ఇక్కడ శంషాబాద్ దగ్గర ఒకటి ఉంటుంది, బ్రిడ్జి ఉంటుంది, ఆ అవుటర్ రింగ్ కూడా పక్కపోటి కూలిపోతే దాన్ని మూసేస్తారనమాట, ఇంకా రిపేర్ చేసేది లేదు, మూలకు పడేస్తుడే. నిన్న వానలకు పాడైంది, దాన్ని మూసిపెట్టేసారు, దాన్ని మళ్ళీ బాగు చేసేది లేదు. ఇంకా గవర్నమెంట్ ఇది కదా చేయాల్సింది, ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే జనాలకు ఉపాధి పెరుగుతుంది, ఒక పెద్ద కంపెనీ వస్తే ఒక ఉపాధి పెరుగుతుంది. పొద్దుగాల ఒక హెలికాప్టరు, సాయంత్రం ఒక ఫ్లైటు వచ్చే ఎనుమాములను లేకపోతే ఆదిలాబాద్ను ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? అసలు ఎవరికి ఉద్యోగాలు వస్తాయాడా? ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు? చిన్న చిన్న పట్టణాలకు వెళ్ళి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఫ్లైట్లు తిరిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎక్కడికి పోతాయి ఫ్లైట్లు? హైదరాబాద్ దాకా వస్తాయి. ఢిల్లీకి అయితే అక్కడ నుంచి ఫ్లైట్ నడపలేరు, ఎందుకంటే దాని పెట్రోల్, దాని ఫ్యూల్ ఛార్జ్ కూడా వెళ్ళదు, ఆడ మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా వెళ్ళదు. అంటే రేవంత్ రెడ్డి గారు పనికిరాని విషయాలు ముందలేసుకొని జనాలను మభ్యపెడుతున్నారు. జనాలకు తెలియదు కదా, ఏదో ఎయిర్పోర్ట్ వస్తుందంట అనుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్ పేరు చెప్పి అన్నో ఈనో ఎవరైనా భూములు అమ్ముకునే రియల్ ఎస్టేట్ చేసుకునే బాగుపడతారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఆ రియల్ ఎస్టేట్ చేసుకునే కూడా బాగుపడే పరిస్థితి లేదు. రియల్ ఎస్టేట్ కూడా ఏం లేదు తెలంగాణలో. ఇప్పుడు 4th సిటీ అని తీసుకొచ్చారు. 4th సిటీ కాడ రియల్ ఎస్టేట్ పెరిగిందా? 4th సిటీ కాడ రియల్ ఎస్టేట్ పెరగలేదు. ఎయిర్ సిటీ కాడ ఏమీ కాదు, ఎయిర్పోర్ట్ సిటీ కాడ ఏమీ కాదు. ఎందుకంటే వీళ్ళ పాలసీలు ఎట్లా ఉన్నాయి కాబట్టి. ఎనీవే, ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో. అవి తెలంగాణ ప్రజలకు అదే డెవలప్మెంట్ కావాలన్నా, ఇంకా మనం వేరే కోరుకుంటున్నామా? అది ఎంతవరకు కరెక్టు? ఫ్యూచర్లో అవసరం పడుతుందేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి ఎంతవరకు మేనేజ్ అవుతాయి, ఎంతవరకు ఉపయోగపడతాయి? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.